హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియో ఇచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి డోలు డైరీ ఫామ్ డోలుబాయ్ దగ్గర ఆవులు అమ్మడానికి ఉన్నాయి, హనుమాన్గఢ్ రాజస్థాన్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వీళ్ళ దగ్గర సైవాల్ ఆవులు అమ్మడానికి ఉంటాయి. సైవాల్కి కొంచెం క్రాస్ ఆవులు కూడా ఉంటాయి. మంచి బడ్జెట్ పెట్టుకుంటే ప్యూర్ సైవాల్ ఆవులు అయితే వీళ్ళ దగ్గర అమ్మడానికి ఉన్నాయి. చూడొచ్చు మీరు ఈ క్వాలిటీ. ఇదైతే మీకు 45,000 నుంచి స్టార్టింగ్ ఉండి 85,000 మధ్యలో ఉంటాయని అయితే డోలుబాయ్ చెప్పడం జరిగింది. బ్రీడ్ని బట్టి, దాని లాక్టేషన్, ఇంకా అది ఎంత మిల్క్ కెపాసిటీని బట్టి ప్రైస్ ఉంటాయని చెప్పడం జరిగింది. క్వాలిటీ పరంగా అయితే చూసుకోవచ్చు మీరు, మంచి క్వాలిటీ ఆవులు అయితే వీళ్ళు ఇప్పించడం జరుగుతుంది. వీళ్ళ ఫామ్లో ఎప్పుడు 20 ఆవులు ఉంటాయి. వీళ్ళ దగ్గర మనకు నచ్చకున్న పక్క రైతుల దగ్గర, ఒక్కొక్క రైతు దగ్గర 100-150 దాకా ఆవులు ఎప్పుడు ఉంటాయి. వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి ఇప్పిస్తారు. ఇలాగనే ఎవరికన్నా ఇలాంటి ఆవులు, ఇలాంటి క్వాలిటీ ఆవులు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. ట్రాన్స్పోర్టేషన్ అయితే రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి 135,000 నుంచి 145,000 మధ్యలో ఉంటుంది. విత్ మొత్తము అంటే అందులోనే లేబర్ ఛార్జెస్, అందులోనే ఫీడింగ్ యానిమల్ది అదంతా అందులోనే ఉంటాయి. మొత్తం ప్యాకేజ్ వచ్చేసి 135 to 145. మనకు హైదరాబాద్ కన్నా కొంచెం దూరమా, దాన్ని బట్టి 5-10,000 అక్కడిక్కడ వేరియేషన్ అనేది అయితే వస్తుందని చెప్పడం జరిగింది. క్వాలిటీ అయితే చూసుకోండి, మంచి క్వాలిటీ ఉన్న ఆవులు. మీరు ఎక్కువ శాతం రఫ్ బ్రీడ్ ఏదైనా ఉందంటే అది రాటి మరియు సైవాల్, రెండు రఫ్ బ్రీడ్. మీకు 12 లీటర్ యావరేజ్ పెట్టుకోవాలి. ఏ దేశీయ ఆవు అయినా 10-12 లీటర్ యావరేజ్ అంతే పెట్టుకోవాలి. 16-18 లీటర్ ఇచ్చేది ఉన్నా కూడా మనం 10-12 లీటర్ యావరేజ్ పెట్టుకోవాలి. ఎక్కువ మంది అయితే 8 లీటర్లు నుంచి 12 లీటర్ మధ్యలో యావరేజ్ మిల్కింగ్ పెట్టుకోవాలని అయితే చెప్తుంటారు. చూసుకోవచ్చు, థార్పార్కర్, రాటి, సైవాల్ ఆవులు అయితే ఇతని దగ్గర దొరుకుతాయి. క్వాలిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ప్రైస్ అనేది, అందరికీ తెలుస్తుంది. చుట్టుపక్కల రైతుల దగ్గర కూడా 100-200 ఆవులు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకోవచ్చు. లేదు మనకు సహివాల్కి, జెర్సీకి కొంచెం మిక్స్ ఉన్న ఆవులు కావాలన్నా కూడా అవి కూడా దొరుకుతాయి. అవి ఇంకా కాస్ట్ తక్కువ ఉంటాయి. అవి మీకు 35-40 ఆ విధంగా దొరుకుతాయి. దూడలు కావాలంటే అయితే 15-20 వేల నుంచి 30,000 వరకు, సైజ్ని బట్టి, ఏజ్ని బట్టి ఉంటుంది. 1 ఇయర్ నుంచి 2-2.5 ఇయర్స్ వరకు ఉంటుంది. అదే ప్రెగ్నెంట్ ఆవులు అయితే మీకు తక్కువ రేట్కి పడతాయి. 35-40 వేలలో ప్రెగ్నెంట్ మంచి క్వాలిటీ ఆవులు దొరుకుతాయి. ఇంకొకటి, ఎప్పుడన్నా ఆవులు తీసుకునే ముందు దూరం నుంచి ట్రావెలింగ్ చేస్తున్న ఆవులకు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెంట్ తీసుకోవాలి. వచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత డెలివరీ అవ్వాలి ఆవులు. మన ఫామ్లో వచ్చి సెట్ అయిన తర్వాత డెలివరీ అయితే మంచిగా. అక్కడనే మనము ప్రెగ్నెన్సీ ఒకటి చెక్ చేసుకోవాలి. 4 రొమ్ములు సమానంగా ఉన్నాయా లేవా, 4 రొమ్ములలో మిల్క్ కొంచెం వస్తుందా లేదా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా తీసుకోండి ఆవులు, గేదెలు తీసుకున్నా, ఏం తీసుకున్నా రెస్పాన్సిబిలిటీ మనది ఉంటుంది, మనం చెక్ చేసుకోవాలి. అక్కడ ఉండి మీరు మొత్తం తిరిగి ఒక 2 రోజులలో లోడ్ అవుతుంది. అన్ని జాగ్రత్తగా చూసుకొని 10 ఆవులు తీసుకొని 10 ఆవులకు 140,000 యావరేజ్లో ట్రాన్స్పోర్ట్ ఉంటుందని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. 45-50,000 నుంచి 80-85,000 మధ్యలో యావరేజ్. అందులో క్వాలిటీని బట్టి, అంటే మీరు క్రాస్ తీసుకుంటారా, ప్యూర్ తీసుకుంటారా, దాన్ని బట్టి ఉంటుందని చెప్పడం జరిగింది ప్రైజెస్ అయితే. ఎందుకంటే ప్యూర్ సైవాల్కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. థార్పార్కర్ కానీ, రాటిక్ కానీ, ఆ విధంగా కానీ మంచి హంప్ క్వాలిటీ, కింద బొడ్డు ఎంత ఉంది, ఎన్ని ఇంచుల కింద ఉంది, ఇంకా బార్డర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి. ఎవరైనా హెచ్ఎఫ్ జెర్సీ పెంచుకునే వాళ్ళు అలాంటి కాకుండా మేము ఇంటి కోసం పాలు తాగే వాళ్ళు మాత్రం రఫ్ బ్రీడ్ ఏదైనా ఉందంటే ఇది సైవాల్ బ్రీడ్ని తెచ్చుకొని పెంచుకోవచ్చు. ఫ్యాట్ కూడా ఎక్కువ వస్తుంది, ప్లస్ మీకు రఫ్ బ్రీడ్ ఎక్కువ రోగాలు అయితే రావు. ఆ విధంగా ఉంది. మన డౌట్స్ నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఇలాగనే మన ఛానల్ వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ. జై హింద్.